సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సకల లోకాలని కేవలం ఒక్క పూటలో సృష్టించాడు. కానీ వారు స్త్రీకి రూపకల్పన చేసినప్పుడు మాత్రం ఆ బ్రహ్మదేవుడికి 7 రోజులు పట్టింది. ఎందుకంటే ఆ స్త్రీ అస్తిత్వం వ్యక్తిత్వాలలో మాతృత్వానికి కావలసిన అద్భుత సామర్థ్యాన్ని రూపొందించాల్సి వచ్చింది. ఎందుకంటే తను భరించలేనంత ప్రసవ వేదన అనుభవించి సంతానానికి జన్మనిచ్చేది. తన రక్తాన్నే పాలుగా మార్చి తన బిడ్డలకు పోషణనిచ్చేది తల్లి కాక ఇంకెవరు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మాత్రం మాతృవాత్సల్యాన్ని పొందే అవకాశం లేకపోయింది. అందుకే వారు భూమిపై అవతారాలను ధరించాల్సి వచ్చింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వీర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు మాత. మాత, ప్రభు, లోకంలో దురాఘాతాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. భూమిపై శాంతి సహనాలు నశిస్తున్నాయి ప్రభు. ఇక నేను దేవరాజు ఇంద్రునైనప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాను. తమరి ఆజ్ఞానుసారం నేను భూమినై ఎంతో కాలంగా సకల ప్రాణికోటి భారాన్ని వహిస్తున్నాను. కానీ ప్రభు, లోకంలో దుర్మార్గం నానాటికి పెరిగిపోతుంది. దానిని నేను భరించలేకపోతున్నాను ప్రభు. తమరే కరుణించాలి ప్రభు. పాపం పెరిగిపోయి దుష్టుల దురన్యాయాల కింద నలిగిపోయి బ్రహ్మాండంలోని అనంత లోతుల్లోకి అణిగిపోక ముందుగానే నాకు సహాయం చేయండి ప్రభు. కనులు తెరవండి దేవా, దయ చూపండి. మీరేమీ చింతించకండి. కాలం సన్మార్గుల మొరని పెడచెవిన పెట్టను. నేను మీ అందరి కష్టాలు తీరుస్తాను. నేను కొత్త అవతారం దాలుస్తాను. శ్రీకృష్ణుడి రూపంలో వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం యశోద పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం
కంసుడిని వధించగలను. నేను కల్పించే పరిస్థితులన్నీ ఇంతవరకు కని విని ఎరుగని ఒక మహాయుద్ధానికి దారితీస్తాయి. కురుక్షేత్ర మహారణంలో దుర్మార్గులందరినీ కలిసికట్టుగా అంతం చేస్తాను. తద్వారా భూదేవి భారాన్ని తప్పకుండా తగ్గించగలను. ధన్యోస్మి నారాయణ. ప్రణామాలు ప్రభు. కానీ ఇవన్నీ నేను ధరించే అవతారానికి మూల కారణాలు కావు. అయితే ఏమిటి ప్రభు? నేను ధరించబోతున్న అవతారానికి ముఖ్యమైన మహత్తరమైన కారణం ఒక్కటే. మాతృమూర్తి వాత్సల్యాన్ని అనుభవించడం మాత్రమే. నేను మాత మమకారాన్ని తనివి తీరా అనుభవించాలనుకుంటున్నాను. అమ్మ పెట్టే గోరుముద్దలు తినడం, అమ్మ మెడకి చుట్టుకోవడం, లాలి పాటలు వినడం, లోకంలో అన్నిటికంటే సురక్షితమైన అమ్మ ఒడిలో నిదురించడం, తనని అమ్మా అమ్మా అని నోరారా పిలవడం, తన నుంచి ప్రాపంచిక విషయాలను తెలుసుకోవడం, అమ్మని ఆట పట్టిస్తూ అందకుండా పరిగెత్తడం, అల్లరి చేయడం, తర్వాత తనని మెప్పించడం కోసం క్షమించమనడం, ఎంత బావుంటుందో. నన్ను పట్టుకోవడం కోసం నా వెనక పరిగెడుతుంది. తనని తప్పించుకోవడం కోసం అన్ని వైపులకి పరుగులు పెడతాను. చివరికి అమ్మ అలసిపోయి ఎక్కడైనా నిలబడిపోతే స్వయంగా నేనే దగ్గరకు వెళ్తాను. మమతానురాగాలు నిండిన ఒడిలో సేద తీరుతాను. ప్రభు, ఒక అనుమానం. తల్లి బిడ్డల యొక్క అద్భుత సృష్టి ఆనందాన్ని తమరు ఎవరి ద్వారా పొందాలని భావిస్తున్నారు? ప్రభు, ఎవరి అదృష్టం పొందే మాతృమూర్తి తమరు తల్లిగా ఎంచుకున్న పుణ్యాత్మురాలెవరు? ఆ మాతృమూర్తి యశోద. యశోదా వస్తాడులే. తమరిలా పెద్దవాడు కాదు, దారి గుర్తుపట్టి తనంతట తానే వెతుక్కుంటూ రావడానికి. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూసినా పసివాడతాను. ఓ నారాయణ, నన్ను క్షమించి స్వామి, మా పతిదేవుడితో గొంతు పెంచి మాట్లాడినందుకు. ఎవ్వరికి బుద్ధి లేదు మన గోకులంలో.
మన నందుడి బుజ్జిగాడు తప్పిపోయాడే, అల్లరి ఎక్కువై అలిగి వెళ్ళిపోయాడే, వెతికి పెడదామని ఎవ్వరికీ లేదసలు. గోకులంలో రాజుగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా చెప్పండి? ఓ భగవంతుడా, పాపం మా బుజ్జిగాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. అప్పుడు ఎంతసేపు అయిందో. పాపం ఆకలేస్తూ ఉంటుంది. తమరెందుకు ఆగిపోయారు? హాయిగా తినండి. మీరు తినండి, ఆనందంగా తినండి. మీకసలు ప్రేమంటే తెలిస్తేగా. నా బిడ్డ గురించి నేనే తప్పించాలి. ఆకేరేంటి తినకుండా వెళ్ళిపోతారా ఏంటి ఇప్పుడు? నలుగురు ఏమంటారు? ఈ యశోద తన భర్తని ఆకలితో మాడుస్తుందంటారు. లేదు లేదు, మీరు తినండి. తినమంటుంటే తనకిష్టమైంది చేసి పెట్టాను ఇక్కడ. ఎంత చేసినా ఏం లాభం? యశోదా, స్వయంగా నువ్వే వెళ్ళి వెతుక్కోవచ్చుగా తనని. ఇవి పెట్టడానికైనా వెతకాలి కదా తనని. వెళ్ళనా? క్షేమంగా వెళ్ళిరా. కానీ మీరు భోజనం చేస్తున్నారు కదా పతిదేవా. పర్వాలేదు, నేను భోజనం చేస్తున్నాను. తనకేమో ఆకలి. వెళ్ళిరా. ఏమనుకోకండి. తనేనా శ్రీహరి కొత్త అవతారానికి కాబోయే తల్లిగారు? మా బుజ్జిగాడిని చూసారా? లేదు. పిన్ని, మా బుజ్జిగాడిని చూసారా? లేదు లేదు. సుమతి, మా బుజ్జిగాడిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. నువ్వు చూడలేదా? జానకి, ప్రభావతి, మా బుజ్జిగాడిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఎక్కడ నాన్నా? చూడు, నీకోసం అమ్మ ఎంత బాధపడుతుందో. కానీ నువ్వు ఇంతవరకు యశోదమ్మ బుజ్జిగాడు తనే. 6 నెలల ఆవు దూడ. తన వాత్సల్యాన్నంతా తనకే పంచుతూ ఉంటుంది. నీకు అల్లరి ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నేను లేకుండా, మీ అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని. ఈ ప్రపంచం ఎంత చెడ్డదో నీకేమైనా తెలుసా? ఎక్కడ చూసినా దొంగలు ఎక్కువైపోయారు. వా, లోకంలో అపూర్వ మాత, ఆవిడకి అపూర్వ పుత్రుడు. తనేమి పిల్లాడు కాదుగా, కేవలం గోవే కదా. సులక్షణ, నీకీ గతి పట్టించిందెవరు? ఇంకెవరు తల్లి? నీ పుత్రుడే. చంగు చంగున గెంతుతూ తోటంతా నాశనం చేశాడు. మా రాముడు మంచి బాలుడు తెలుసా? తనెందుకొస్తాడు మీ తోటలోకి? రంగురంగుల పూల కోసం. పువ్వుల కోసమా? హా, మేత కోసం ఇలా పూయగానే అలా మేసేస్తాడు. పొద్దు పొద్దునే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు తినడానికి. పువ్వులు తింటున్నాడా? సులోచన, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. తను మా రాముడు కదా. పూలు కాయలు ఎందుకు తింటాడు చెప్పు? అవునా?
అయితే తమరే తన నోరు తెరిచి మీ కళ్ళతోనే చూడండి. అది చూద్దాం. నీది అబద్ధమని ఇప్పుడే నిరూపిస్తాను నేను. రాము, నోరు తెరిచి చూపించమ్మా. అమ్మ చెప్పినట్లు వినాలి కదా. ఏది నోరు తెరు. రాము, మీ పిన్ని సులోచనకి చూపించు. తన పూలు తినలేదని నిరూపించు. నోరు తెరు. రా. చూసావు కదా, తనేమీ తినలేదు. ఇక మేము వెళ్తాం. అరే, నిరూపించాల్సింది నాకా నీకా? సులక్షణ, నేను నందరాజు గారి భార్యను. నీ ఉద్దేశం ఏమిటి? నేను అబద్ధం ఆడతానా? నందరాజు భార్య మీరేగా నిరూపిస్తానన్నది. రాజుగారికి అన్నం పెడుతున్నాను. పదరాము, ఆలస్యం అయిపోతుంది. అరే అరే, రాజుగారి పేరు చెప్పి తప్పించుకున్నాను. నీకోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది తెలుసా? ఛా! మనవి కాని వాటిని ముట్టుకోకూడదు రాము, అర్థమైందా? ఒక పని చేస్తాను. సులక్షణకి లడ్డూలిస్తే చాలు, నీ అల్లరంతా మర్చిపోతుంది, సంతోషిస్తుంది. తను చాలా తెలివైంది ప్రభు. అవును ప్రభు, తన వాత్సల్యం చాలా గొప్పది. మీకు అవి మాత్రమే కనిపించాయి. తనలో మీకు తల్లి మమతానురాగాలు కనపడలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ తన సంతానాన్ని సంరక్షించుకోవాలనే మాతృవాత్సల్యం కనపడలేదా? ప్రేమతో అసత్యం పలికినా తప్పు దిద్దుకునే తపన కనపడలేదా మీకు? ఒక పని చేస్తాను. యశోదమ్మ అంటే ఏంటో నేను వివరిస్తాను. యశోదమ్మ పవిత్రతకు ప్రతిరూపం, నమ్మకానికి మూలం, సంరక్షణకు ఆలవాలం, త్యాగానికి మారు పేరు, సత్యమనే గంగ, అనుభూతులు ప్రవహించే జీవనది. యశోదమ్మ అంటే పరిపూర్ణ మాతృత్వం. అమ్మంటే యశోదమ్మే. ప్రభు, యశోదమ్మంత పుణ్యాత్మురాలు లేరు. అందుకే ఆమెకు తమరు పుత్రుడిగా వెళ్ళాలని పరితపిస్తున్నారు. అంటే తను సామాన్యురాలు కాదనేగా? కానీ ప్రభు, తమరు చేసిన వాగ్దానం మేరకు తమరు దేవీమాతకు పుత్రుడిగా జన్మించాల్సి ఉంటుంది. మరి తమరు ఒకే అవతారంలో ఇద్దరు తల్లులకి పుత్రుడెలా కాగలరు? తమరి ప్రశ్న సమంజసమైనదే దేవేంద్ర. పూర్వకాలంలో ప్రజాపతి సుతపుడు, వారి భార్య ప్రష్టిలు నా కోసం కఠిన తపస్సు చేశారు. వారి కోరికను మన్నించడానికై వారికి ఒక వరం ఇచ్చాను. వారిద్దరూ దేవకి వసుదేవుల రూపంలో భూమిపైకి వచ్చినప్పుడు వారికి అష్టమ గర్భంలో కృష్ణుడిగా అవతరిస్తానని చెప్పాను. కానీ యశోదమ్మ ప్రేమానురాగాలు నన్ను సందిగ్ధంలో పడవేశాయి. తను కూడా గత జన్మ బంధమేగా. గత జన్మ బంధం? గత జన్మలో యశోదమ్మ అష్టవసువుల్లో ఒకరు, ద్రోణుడి పత్ని ధరామాత. ఇద్దరు వేల సంవత్సరాల పాటు నన్ను పుత్రుడిగా పొందాలనే కోరికతో కఠినమైన తపస్సు చేస్తూ గడిపారు. వారి తపశ్శక్తి అపురూపమైనది. అందుకే ప్రకృతిలోని శక్తులేవి వారి తపస్సుని భంగం చేయలేకపోయాయి. చివరికి ఒకరోజు
తపస్సులో లోపమేముంది స్వామి? ఇంత చేసినా తమరి దర్శన భాగ్యం ప్రసాదించలేదు. తమరికై తపస్సు చేయడంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. शङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकास्तुभम् नमामि विष्णुं शिरसा चतुर्भुजम् కోరుకోండి. మీకు ఏం వరం కావాలో కోరండి. ప్రభు, మేము తమరిని సేవించుకోవాలని కోరుతున్నాము, కానీ భక్తుల రూపంలో కాదు, తమరికి తల్లిదండ్రుల్లా. మేము తమరి తల్లిదండ్రులమై తమ ఆలనా పాలన చూడాలి. తమరు మమ్మల్ని తల్లిదండ్రుల్లా ప్రేమించాలి. మేము తల్లిదండ్రులమై తమరిపై వాత్సల్య అనురాగాలను కురిపించాలి. అదే మా కోరిక మహాప్రభు. మీ కోరిక నెరవేరుతుంది. నేను తమరి సంతానం రూపంలో తప్పక అవతరిస్తాను. అందుకుగాను రానున్న అవతారం చాలించాక మరో అవతారం ధరించే వరకు ఎదురు చూడాల్సుంటుంది. ఎందుకంటే నేను రానున్న అవతారంలో ఈ వరాన్ని దేవకీ మాతకి ప్రసాదించాను. ప్రభు, ఏ జన్మలో అయినా తమరిని పుత్రుడిగా పొందడం కంటే అదృష్టం లేదు నాకు. కానీ నాలోని మాతృ ప్రేమ నా వశంలో లేదు ప్రభు. తమరు మా ముందు సాక్షాత్కరించిన నా కనులు తమరి దివ్య మంగళ విగ్రహాన్ని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే అవి తమరి బాల రూపాన్నే చూడాలనుకుంటున్నాయి. నాలో తమరి రూపం మెదులుతున్న అనుభూతి కలుగుతోంది ప్రభు. పుత్రుడిగా తలుచుకుంటేనే నా గుండెలు పాలతో నిండిపోతున్నాయి. నా ఒడిలో ఆడుతున్న భావన మనసు అప్పుడే జోలపాటలు పాడుతోంది. ఈ తల్లి నివేదనను నిజం చెయ్యండి ప్రభు. దయ చూపించండి. ఈ తల్లి నిరీక్షణ ఫలించేలా చెయ్యండి దేవా. నేనింక ఎదురు చూడలేను. ఆ క్షణంలో ధరామాత మాతృప్రేమ నిండిన భక్తి వాత్సల్యాలను చూసి నా నోటి నుంచి ఆ మాటలు వెలువడ్డాయి. ఏ పసివాడైనా నేర్చుకునే మొట్టమొదటి మాట అమ్మా. తమరిని మాత్రమే కాదు, నన్ను కూడా మీ పుత్రుడు కావడానికై పరితపించేలా చేస్తుంది. అయినా సహించక తప్పదు. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను తమరి పుత్రుడి రూపంలో తప్పకుండా వస్తానమ్మా. స్వామి, ధరా, భగవంతుడు మన విన్నపం ఆలకించారు.
వరాలు అందరికీ లభించేవే గాని మనకు ఏకంగా శ్రీహరి వాగ్దానమే లభించింది. వారు వస్తారు, తప్పక వస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ శుభదినం కోసం నిరీక్షించడమే. ఇంకా నిరీక్షించడం నా వల్ల కాదు స్వామి. మనం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, తపస్సు కొనసాగించడం. లేదు, శ్రీహరిని నా కన్నులతో చూశాక నా బాధ మరింత ఎక్కువైంది. 2 జన్మలంటే అది భరించలేనంత అధికం. శ్రీహరిని నా పుత్రుడి రూపంలో ఒడిలో ఆడించడం కోసమై ఇంకా 2 జన్మల వరకు ఎదురు చూడలేను. ధరమాత తపోబలం అత్యధిక శక్తివంతమైనది. ప్రకృతిలోని పంచతత్వాలు, 5 పంచభూతాలు ధరమాత ఆవేదనతో కరిగిపోతున్నాయి. ప్రభు, అగ్నిదేవుడు తనలోని ఉష్ణశక్తిని వెనక్కి తీసుకుంటే తన శక్తులన్నీ నశించిపోతాయి. జీవించి ఉండటానికి శారీరక ఉష్ణోగ్రత చాలా అవసరం ప్రభు. ఆ ఉష్ణోగ్రత లేకపోతే ఎలా? తరా, నువ్విలా చేసావంటే నా మీద ఒట్టే. ప్రభు, మీరే కాపాడాలి. నేను ఈ లోకానికి స్థితికారకుణ్ణి దేవి. నియమాలను పాటించేలా చూడాల్సింది నేనే. ముందే దేవకీ మాతకు మాట ఇచ్చాను. ఇప్పుడు కాదనుకున్నా దానిని అతిక్రమించలేను. ప్రభు, ప్రాణవాయు స్తంభించిపోతే ప్రాణాలు నిలబడటం అసంభవం. ధరా, 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 ఇక నేను చాలించు. నువ్వు నీ విచక్షణ కోల్పోతున్నావు. నీ ఊపిరిలోనే నా ప్రాణాలు కూడా నిలబడి ఉన్నాయి. నన్ను వదిలి వెళ్ళకు. ధరా, 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 ఎంతో పని చేసావు ధరా. ధరా, ఎవరైనా ఉన్నారా? వచ్చి సహాయం చేయండి. ధరా, నీళ్ళు. ధరా, నువ్వేం బాధపడుకో, నేనున్నాను ఇక్కడ. 2 క్షణాల్లో నీళ్ళు తీసుకొస్తాను. ప్రభు, తమరు నియమాలకు బందీ అని తెలుసు, కానీ తమరి లీలలు అనంతం స్వామి. ఏదో ఒక ఉపాయం కనిపెట్టండి. మీరు తనని అమ్మ అని నోరారా పిలిచారు. మాత ప్రాణాలను పుత్రుడు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు?
ప్రభు, ప్రభు కాదు, పుత్రా అనమ్మా. పుత్ర, నా కన్నయ్య. ఇప్పుడు తమరు నన్ను తమరి ఒడిలో సేద తీర్చారు నారాయణ. మీరు తలుచుకుంటే సాధించలేరా? త్వరలోనే తమరిని నా ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టాలని ఉంది. ఈరోజు నేను కేవలం స్పృహ తప్పానంతే. కానీ త్వరలోనే తమరు నా పుత్రుడి రూపంలో రాలేదంటే నాకు ఈ ప్రాణాలు నిలబడవు. అంత మాట అనవద్దమ్మా. దేవకీ మాతకు నేను ముందే వాగ్దానం చేశాను. అందువల్ల కాల నియమానుసారం నేను వారికి పుత్రుణ్ణై జన్మించక తప్పదు. కానీ తమరి ఆప్యాయతానురాగాలను చవిచూశాక నాకు కూడా తమరి వాత్సల్యాన్ని పొందకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది మాత. తమరు వరాన్ని కోరినప్పుడు తమరు పుత్రుడిలాగే నన్ను లాలించి పాలించి పెంచాలనుకున్నారు. అందువలన తమరు అపార్థం చేసుకోనంటే నేను వచ్చే జన్మలోనే తమరి కోరిక నెరవేర్చుకోవచ్చు. ఏ వయస్సులో అయితే అమ్మ ఒడిలో పెరిగి పెద్ద అయ్యే అవసరం ఎక్కువగా ఉంటుందో ఆ వయస్సులో, అంటే పుట్టినరోజు నుంచి 10 ఏళ్ల వయస్సొచ్చే వరకు ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ నాకు జన్మని ఇచ్చిన తల్లి దేవకీ మాత దగ్గరకు వెళ్ళక తప్పదు. అలా చేసినట్లయితే తనకి నేనిచ్చిన మాట నెరవేర్చగలను. తమరి మాతృవాత్సల్యాన్ని అనుభవించే అదృష్టాన్ని పొందగలను. అది మీకు అంగీకారమైతేనే. అంగీకారమే, అంగీకారమే ప్రభు. సంతోషంగా అంగీకరిస్తాను. తల్లి పుత్రుల బంధం కేవలం పేగు తెంచుకు పుడితేనే ముడిపడదు. అది వాత్సల్యంతో ముడిపడుతుంది. తల్లిగా మమతానురాగాలు ధారపోయడానికై పరితపిస్తున్నాను నేను, అంతే. పరమపిత శ్రీమన్నారాయణుడు ఒకే అవతారంలో 2 మాతల పుత్రుడిగా మారడానికి కుతూహలంతో పరితపిస్తున్నారు. కానీ జగన్మాత శ్రీ మహాలక్ష్మి మిగిలిన దేవతలందరూ అపూర్వమైన ఈ కార్యాన్ని శ్రీహరి ఎలా నెరవేరుస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు శ్రీహరి ఇదంతా సంభవించడానికి కారణం ఎవరవుతారో వారే రాబోయే అవతారంలో ముఖ్య పాత్ర అవుతారు. కంసుడు.
ప్రాణ సంకటం ఎదురైనప్పుడు ఆత్మగౌరవం అర్థం లేనిదవుతుంది. ప్రాణాలే పోయేటప్పుడు స్వాభిమానం, స్వంత వ్యక్తిత్వం నిరర్ధకమైపోతాయి. ఈ వ్యర్థమైన విలువలను మధ్యలోకి రానివ్వకూడదు. ఇంకా దయ ఏమాత్రం ఉండకూడదు. చంపేయండి. సాధువు, సజ్జన, ఋషి, ముని, స్త్రీ, వృద్ధ, చివరికి నవజాత శిశువైనా సరే. అయితే ఒక్క మాట, శత్రువు శక్తి పుంజుకున్నట్లయితే, పరాజయం కంటి ముందు నిలబడ్డట్లయితే తక్షణమే శత్రువు కాళ్లను పట్టుకో లేదా ప్రాణభిక్ష కోరుకో. అహంకారాన్ని దరిచేరనివ్వద్దు. అగ్నిః శేషం, రుణః శేషం, శత్రుః శేషం తథైవ చ. పునః పునః ప్రవర్ధయే తస్మాద్ శేషం న కార్యే. అంటే దాని అర్థం, ఒక్క అగ్నికణం గాని, ఒక్క వరహారుణం గాని మన శత్రువు పుత్రుడొక్కడైనా మిగిలి ఉన్నట్లయితే ఏ క్షణమైనా భయంకరమైన రూపాన్ని పొందవచ్చు. కనుక అందరినీ సమూలంగా నాశనం చేయడమే ఏకైక పరిష్కారం మన భద్రతకి. అందుకే చెబుతున్నాను, సామదాన దండ భేదాల్లో దేన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పటికీ శత్రువు ప్రాణాలను హరించడమే తక్షణ కర్తవ్యమని తెలుసుకోవాలి. వదిలిపెట్టద్దు మన ప్రత్యర్థి. ఆ విష్ణువైనా సరే. ఇదే కంసుడి స్వరూపం. తన దృష్టిలో స్వార్థాన్ని సాధించుకోవడానికి ఎంతకి దిగజారడానికైనా సరే వెనకాడుడు. అందుకే తన సింహాసనం కోసం కన్న తండ్రి ఉగ్రసేన మహారాజుని సైతం వదిలిపెట్టలేదు. తండ్రి గారు, నేను చేసే తప్పుకి ముందే క్షమించి వదిలేయండి. నేను కలలో కూడా ఊహించలేదు నేను మీతో ఇలా ప్రవర్తించాల్సి వస్తుందని. మీ మనసు కనిపించొచ్చు నేను క్రూరుడినని, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయాయని. కానీ మరో దారి లేదు. ఇక నుండి ఈ కిరీటం బరువు నేనే మొయ్యక తప్పదు తండ్రి గారు. ఎందుకంటే మీరు దయాగుణం కలవారు. తమరికి తమ కన్నబిడ్డల కంటే ప్రజలంటేనే మమకారం. కానీ నాకలాంటివేమీ లేవు. నేను మా శత్రువుల పాలిట ఏమూడిని. అందుకే నా గురించి చెడుగా భావించేవారు నా ముందుకు రావాలంటే గడగడలాడిపోతారు. అందువల్ల మధుర రాజసింహాసనం నా చేతిలో మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ ప్రయోజకుణ్ణి తండ్రి గారు. నా మీద నమ్మకం ఉంచండి. గుండెలపై గోవర్ధన పర్వతాన్ని ఉంచుకుని చివరికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది తండ్రి.
చెవి యమునలో పడేయండి. ఎవరు ఎంత క్రూరాత్ముడు, కఠినాత్ముడు, రాక్షసుడైనప్పటికీ వారి హృదయంలో ఎవరో ఒకరి పట్ల ప్రేమ తప్పకుండా ఉంటుంది. కంసుడు కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ ప్రపంచంలో కంసుడికి కూడా ఒక పుణ్యాత్మ, ఒక సహృదయ ప్రాణం ఉంది. అదే అతడి ముద్దుల చెల్లెలు దేవకి. దేవకి దేవికి కంసుడు కేవలం సోదరుడు మాత్రమే, మహారాజు కాదు. తన చెల్లెలి చిరునవ్వు కోసం భూమి ఆకాశాలను ఏకం చేయగలడు. అందుకే తన చెల్లెలు దేవకిని యాదవరాజైన వసుదేవుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఆగు 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 ఆగు. తమరికెందుకు ఈ శ్రమ? తమరు మధుర మహారాజు. లేదు బావగారు, నేను కేవలం సోదరుణ్ణి మాత్రమే. అందుకే మా సోదరితో మరికొన్ని క్షణాలైనా సంతోషంగా గడపాలనుకుంటున్నాను. కంసుడి హృదయంలో చెల్లెలి పట్ల పొంగే అనురాగ సాగరం హఠాత్తుగా ఎండిపోయింది. అందుకు కారణం ఒక అశరీర వాణి. మహాపాపి క్రూర దురాత్మ కంస, ఏ దేవకినైతే నువ్వు వింతగా ప్రేమగా అత్తారింటికి తీసుకువెళ్తున్నావో తనే నీ అంతానికి మూల కారణమవుతుంది. నీ పాలిట యముడు నీ ప్రియమైన చెల్లెలి కడుపున తన 8వ సంతానంగా జన్మించి నిన్ను నాశనం చేస్తాడు. ఎవరు మీరు? నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది. మీరు మా అన్నయ్య అయ్యే అవకాశం లేదే. సరిగ్గా చెప్పావు నువ్వు. నా సర్వనాశనానికి జన్మనిచ్చే దుర్మార్గురాలితో నాకే సంబంధం లేదు. మహారాజా, రక్త సంబంధాన్ని క్రోధాగ్నిలో బూడిద చేయకండి. ఏ సోదరినైతే మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారో తను మీకు విరుద్ధంగా ఏదైనా కుట్రలో పాలు పంచుకుంటుందా? అయినా మా సంతానం మిమ్మల్ని ఎందుకు నాశనం చేస్తుంది చెప్పండి? మీ తోడపుట్టిన సోదరిపై దయ చూపించండి మహారాజా. తమరి పరాక్రమంతో మీరు ఎంతో మంది అసురుల్ని ఓడించిన మహావీరుడు. ఆ అసురులంతా దాసోహమై మీకు సేవలందిస్తున్నారు. ఓ మహాయోధాగ్ని, అంతటి అసురుల వీరులే మీకే హాని కలిగించలేకపోయారు. అలాంటిది తమరి సోదరి తమరికేం హాని చేయగలదు? దయ చూపించండి మహారాజా, దయ చూపించండి. తమరు మధ్యలో అడ్డుపడకండి బావగారు. మీరు వినలేదా? తన 8వ సంతానం నన్నే వధిస్తాడని. ఇప్పుడు ఆ తల్లే లేకపోతే ఆ 8వ సంతానం అనే ప్రశ్నే ఉండదు కదా. అలాగైతే మీరు నన్ను అంతం చేయండి. ఒకవేళ నేనే లేకపోతే దేవకికి సంతానం కలిగే సమస్య ఉండదు. మా బావగారిని చంపి పాతకం మూటగట్టుకోలేను. తోబుట్టువు హత్యా పాతకం మూట కట్టుకుంటారా? ఎవరిని ముద్దుగా పెంచుకున్నానో వారిని అంతం చేసే అధికారం ఉంటుంది నాకు. బావగారు, తమరికి ఈ విషయంలో అంతగా సందేహం ఉంటే తమరు మాకు పుట్టే 8వ సంతానం ప్రాణాలు తీసేసుకోండి. 8వ సంతానం కాదంటే అంతవరకు పుట్టే పిల్లలందరినీ కూడా స్వయంగా మీ చేతులతోనే వధించండి. స్వామి
ఓ మధురాధిపతి, మా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి. నేను అంటే శూరసేన మహారాజు పుత్ర వసుదేవుడు తమకి వాగ్దానం చేస్తున్నాడు. తన 8 మంది పిల్లల్ని జన్మించిన వెంటనే తమరి ముందుకు తీసుకొస్తాను. తన 8 మంది పిల్లల్ని జన్మించిన వెంటనే తమరి ముందుకు తీసుకొస్తాను. అభినందనలు బావగారు. మీ భార్య ప్రాణాలను రక్షించుకోవడంలో మీరు విజయం సాధించారు. కానీ మీకు పుట్టే సంతానానికి బతికే అదృష్టం ఉండదు. వాగ్దానం మరువకండి. ఈ విధంగా రక్త పిపాసి కంసుడి కరవాలం నీడలో దేవకి వసుదేవుల వైవాహిక జీవనం ఆరంభమైంది. కంసుడి క్రూరత్వం, వసుదేవుడి వాగ్దానాల బాధాకరమైన వర్తమానం గోకులానికి తెలిసింది. అప్పుడు హరిహర, మహారాజైన వాసుదేవుడు కంసుడిని ప్రాధేయపడుండకపోతే దేవకీదేవి ప్రాణాలు పోయుండేవా? అవును నందరాజా, ఇప్పుడు నవదంపతులిద్దరూ కంసరాజు మందిరంలో ఉన్నారు. ఆ మందిరం కూడా చెరసాలకు తక్కువేమీ కాదు. రోహిణి అక్క, నందరాజా, దయచేసి నన్ను మీ అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి. సంకట పరిస్థితుల్లో నేను తనకు తోడుగా ఉండటం మంచిది. కాని వదిన, తెలుసా, వసుదేవ్ అన్న ఇంకా దేవకి వదిన కంసుడి మందిరంలో గట్టి బందోబస్తుతో ఉంచారని తెలిసింది. భార్యాభర్తలంటే ఒకరికొకరు అండదండలుగా ఉండాలి. కంసుడి పహారా ఎంత కట్టుదిట్టంగానైనా ఉండవచ్చును గాక. ఇప్పుడు వారికి సోదరి దేవకీకి నా అవసరం ఉంది. అంతా నా దురదృష్టం. యాదవ కులదీపకులైనప్పటికీ తమరు అత్తగారింట్లోనే బందీగా ఉండాల్సి వచ్చింది. నేను ఏమీ చేయలేకపోతున్నాను. మీరు నన్ను వివాహం ఆడకుండా ఉండాల్సింది. అప్పుడు నా తలరాత మారిపోయి ఉండేదంటావా? గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితంగా మన నుదిటి రాతలుంటాయి. వాటిని అనుభవించక తప్పదు. శ్రీహరి ఎప్పుడేం చేస్తారో, ఎందుకలా చేస్తారో, ఈ పరిస్థితికి గల మూల కారణమేమిటో ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన మానవులకు సాధ్యం కాదు దేవకి. అయితే పదండి, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. మన మీద అన్నయ్య నీడ కూడా పడనంతగా దూరంగా వెళ్ళిపోదాం. వద్దు ప్రియ, కంసుడి గూఢాచారాలు తప్పకుండా మనపై దృష్టి పెట్టుంటారు కనుక నేను అలాంటి పనికి ఏమాత్రం ఒప్పుకోను. మనం పారిపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అదీగాక నేను తనకి మన సంతానం అందరినీ అప్పగిస్తానని వాగ్దానం కూడా చేశాను. ఇచ్చిన మాట ప్రాణాల కంటే ఎక్కువ ప్రమాదకరమైంది దేవకి. రాజా, రాజకుమారి, గోకులం నుండి రాణి రోహిణి గోపరాజు నందుడు వేంచేశారు. స్వామి, సోదరి,
అక్క, సోదరా, మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలనే మాట చాలా చిన్నది. నేను నా తలరాతకు తల వంచాను. ఇదే నారాయణుడి కోరికైతే అదే 10,000. సోదరానంద, ప్రస్తుతం మధురలో వాతావరణం అనుకూలంగా లేదు. మీరు బయలుదేరండిక. యశోదమ్మ గారు బాధపడుతూ ఉంటారు. క్షేమంగానే ఉన్నామని వారికి మా మాటగా చెప్పండి. వెళ్ళిరండి. మా అన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? వారు తన సంతానాన్ని తప్పకుండా కంసుడికి ఇచ్చేస్తారా? ఏమిటండి ఇది? మరీ ఇంత కఠిన వాగ్దానం. నిజంగా దాన్ని నిలబెట్టుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఎంత నరకయాతనో. దాన్ని తలుచుకుంటేనే దుఃఖం ఆగడం లేదు. కొంచెం ఓపిక పట్టు. కొన్ని క్షణాలంతే. కాస్త ఓర్చుకో దేవకి. నేను అంటే శూరసేన మహారాజు పుత్ర వసుదేవుడు తమకి వాగ్దానం చేస్తున్నాడు. తన 8 మంది పిల్లల్ని జన్మించిన వెంటనే తమరి ముందుకు తీసుకొస్తాను. అభినందనలు స్వామి. తమరికి పుత్రరత్నం జన్మించాడు చూడండి. మహారాజుకు తెలిసిందంటే ఏమవుతుంది? మా పుత్రుని చేతులతో ఎత్తుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నానో తెలుసా? కానీ పుత్రుడు జన్మించాక నా కంట్లో నీళ్లే మిగిలాయి. లోకంలో ఏ తండ్రైనా సంతానాన్ని మొదటిసారి ఎత్తుకోగానే ముందుగా ఆలోచించేది పెట్టాల్సిన పేరు గురించి, తన బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం గురించి. కానీ నేను నిర్భాగ్యుడైన తండ్రిని. నా పుత్రుడి భవిష్యత్తును అంధకారంలో ముంచడానికి వెళ్తున్నాను. ఇప్పుడు తనకి పేరు పెట్టిన లాభమే ఉంది. తమరి వాగ్దానం ప్రాధాన్యత తమరి పుత్రుడు కంటే ఎక్కువ స్వామి. శ్రీమన్నారాయణుడి మారు పేరే సత్యం కదా దేవకి. నువ్వే చెప్పు, నన్ను ఆ శ్రీహరిని ఎలా కాదనమంటావు? నేను నా వాగ్దానం నిలబెట్టుకోక తప్పదు. ఇటు సూర్యుడు అటు ఉదయించినా సరే నేను తనని కంసుడి దగ్గరకు తీసుకువెళ్ళక తప్పదు.
ఎంత రుచికరమైన భోజనమో. ఏదైనా ప్రత్యేకమైన కోరికతో నన్ను సమ్మోహితుణ్ణి చేయాలనుకోవడం లేదు కదా. నన్ను భర్తగా సంపాదించుకున్నావు కదా, ఇంకా సంపాదించడానికేముంది? ఏం మిగిలింది ప్రాప్తి? నేను ప్రాప్తిని కాను, అస్థిని స్వామి. ప్రాప్తి దీపస్తంభంలా అక్కడ నిలబడింది. తమరెప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. నా గురించి కూడా ఆలోచించండి మహారాజా. అప్పుడైనా మా పేర్లు సరిగ్గా గుర్తుంటాయి మీకు. నేనెప్పుడు నా గురించి ఆలోచిస్తాను. అందుకే దశ దిశలా నా పేరు మార్మోగుతుంది. మా సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది. అదే నాకున్న అస్తిత్వం. అస్థి. గుర్తుపెట్టుకో, నువ్వు ఉంటే అది నా వల్లే. అడవిలో సింహమే లేకపోతే ఆ శివంగులపై పిల్లులు కూడా దాడులు చేస్తాయి అస్థి. సింహం తన శత్రువులను ఎప్పుడు ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండనివ్వదు. కానీ మీరు వదిలిపెట్టారు దేవకిని. సింహం కాదు, అవే అయినా తన కడుపులో బిడ్డని ప్రేమించదంటారా? తన సంతానం జన్మించిన వెంటనే నా దగ్గరకు తీసుకొస్తాడు. వాసుదేవుడు నాకు వాగ్దానం చేశాడస్తే. మరి రాలేదెందుకు మహారాజా? తొలి ప్రసవం ఎప్పుడో జరిగిందని మీకు తెలీదా? హరివంశ యాదవులు చేసిన వాగ్దానం భంగం చేసేవారు కాదు మహారాజా. తను దేవకి పుత్రుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రియ సోదరికి తొలిచూలు పుత్రుడు. అంటే నాకు తొలి మేనలుడు లేదు. తనని వెనక్కి తీసుకెళ్ళండి బావగారు. దేవకి తొలి పుత్రుడి వల్ల నాకెలాంటి ప్రమాదము లేదు.
అయినా మీ ఉద్దేశం ఏమిటి బావగారు? నేనేమైనా రాక్షసుడినా? నేను నా పుత్రుణ్ణి చేతుల్లోకి కూడా తీసుకోలేకపోయానక్క. కనీసం తన ముద్దు మోమును చూడనైనా లేదక్క. కానీ తన మధుర రోదనం ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేను నీ మాతృశోకాన్ని అర్థం చేసుకోగలను దేవకి. తనకి నేను జన్మనివ్వకపోవచ్చు, కానీ నా మనసుకి ఆ రోదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. చెవులకే వినిపిస్తున్నాయి. తను తన తల్లులను పిలుస్తున్నాడు. మీ అన్నగారు మన పుత్రుడికి ప్రాణభిక్ష పెట్టారు తెలుసా? స్వామి, ఇక మన పుత్రుడికి నామకరణం చేయండి. ఆ పేరుతో తన కీర్తి ప్రతిష్టలు, వంశగౌరవం చిరస్థాయిగా ఉండాలి. కీర్తిమాన్. కీర్తిమాన్ తన పేరు. కీర్తిమాన్. అల్లుడు, అల్లుడు అల్లుడు పట్టుకున్నా చూడు. మామని తప్పించుకోవడం అసంభవం. మామయ్య, మీ భుజబలం చాలా ఎక్కువ కదా, మీ పట్టు నొప్పెడుతోంది. ఆ చేయి వదిలేసి ఈ చేయి పట్టుకోండి. అంత నొప్పిగా ఉందా? అయితే చూడు. నారాయణ నారాయణ. మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు. నాకు తెలీదంటావా? వెళ్ళు ఆడుకో. ఇప్పుడు మావయ్య దేవర్షి గారితో మాట్లాడొస్తాడు. ఆడుకో, వెళ్ళు. ఊరకరారు మహాత్ములంటారు కదా. దేవర్షి మా వాకిట్లోకి రావడమే మహాభాగ్యం. చెప్పండి దేవర్షి, తమ రాకకు కారణం? నేను తమరికి అద్భుత కమల పుష్పాల్ని కానుకగా ఇవ్వడానికి వచ్చాను మహారాజా. దీన్ని చూడగానే నాకు మీరే గుర్తొస్తున్నారు. ఇది నాకు ఏం చెప్పిందంటే నన్ను కంస మహారాజ్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పింది. ఇందులో నాకు ఏ ప్రత్యేకత కనబడడం లేదు దేవర్షి. దీనిలో 8 రేఖలున్నాయి మహారాజా. వాటిలో 8వ రేఖ చాలా విశిష్టమైనది. ఒకవేళ నమ్మకం లేకపోతే మీరే స్వయంగా లెక్కపెట్టి చూసుకోండి. మీరు నాతో పరాచికాలాడుతున్నారు దేవర్షి. ముందు లెక్కించి చూడండి మహారాజా. 1 2 3 4 5 6 7 8. మహారాజా, తమరు ఖచ్చితంగా చెప్పగలరా ఇదే 8వ రేఖని?
ఆలోచించండి మహారాజా. తమరు ఎలాంటి అనుమానం లేకుండా చెప్పగలరా ఏది మొదటిదో ఇంకా ఏది చివరిదో అని? మీరు పూర్తి ధైర్యంగా చెప్పగలరా ఎవరు మొదలో ఇంకా ఎవరు చివరో? చెప్పండి మహారాజా. అవి రేఖలైనా కావచ్చు, లేదా తగిన జాగ్రత్త చెప్పినందుకు కృతజ్ఞతలు దేవర్షి. కంసుడిని మోసగించాలని చూసేవారికి అతి కఠినమైన శిక్ష పడుతుంది. భవిష్యత్తులో మోసం అనే మాట వింటేనే నా శత్రువులో భయంతో గడగడలాడాలి. మధుర మహారాజా, నేను కేవలం పూల గురించి మాత్రమే చెప్పాను. ఒకవేళ మీరు మరేదైనా అర్థం చేసుకునుంటే దానికి నేను బాధ్యుని కాదు. నారాయణ నారాయణ. మహారాజా, తమరు ఖచ్చితంగా చెప్పగలరా ఇదే 8వ రేఖని? ఆలోచించండి మహారాజా. మీరు పూర్తి ధైర్యంగా చెప్పగలరా ఎవరు మొదలో ఇంకా ఎవరు చివరో? చెప్పండి మహారాజా. అవి రేఖలైనా కావచ్చు, లేదా మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు. కంసుడికి ఏం తెలియదనుకోవడమే మూర్ఖత్వం. కీర్తిమాన్, చెప్పండి మామయ్య. మామయ్య, నాకు నొప్పి కలుగుతోంది. స్వామి, ఇది కీర్తిమాన్ కోసం. ఎలా ఉన్నాయి? ఇదిగోండి, తీసుకోండి. కళ్ళ ముందే కన్నకుమారుణ్ణి అంతం చేస్తుంటే చూడటం ఎంత బాధ కలిగిస్తుందో స్వామి. కానీ ప్రభు, దేవర్షి నారదుడు కంసుడి మనసులో అనుమాన బీజం నాటకపోతే ఆ కంసుడు అలా చేసుండేవాడు కాదు. తనని ఎందుకు అలా ఆవేశపరిచారా దేవర్షి? మర్చిపోయారా దేవేంద్ర? సమస్త లోకాలలోనూ ఏం జరిగినా నా ఇష్టానుసారమే జరుగుతుంది. ఇదే ప్రశ్న నారదుడు కూడా అడిగారు నన్ను. నారాయణ నారాయణ. పసిపిల్లవాడి యొక్క అతి దారుణమైన హత్య, అది నా మూలంగా. ప్రభు, ఏమిటి తమరి మాయాజాలం? ఇంకా దేవకి పుత్రులు 5 అంతం కావలసి ఉంది నారదా. ఇక నుంచి కంసుడు శిశువులు పుట్టగానే వారిని హత్య చేస్తూ ఉంటాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే మరణించినట్లయితే జన్మించి లాభమేమిటి ప్రభు? దానినే విధిలీలా అంటారు నారదా. కీర్తిమానుడు మిగిలిన 5 పుత్రులు శాపగ్రస్తులు. వారి గత జన్మ ఫలంగా అల్పాయుష్కులనేది విధిలిఖితం. వారి మరణానంతరం ఆదిశేషుడి అంశ రూపంలో బలరాముడు, ఇక నా అంశ రూపంలో శ్రీకృష్ణుడి అవతారాలు సంభవిస్తాయి. నారాయణ నారాయణ. దేవకి పుత్రులు ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తూ వచ్చారు. వారిని అంతం చేస్తూ కంసుడు తన పాపాల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు. వద్దు, చంపొద్దు, నా పుత్రుడు.
పుత్రుడు. ఆ తర్వాత కంసుడి క్రూరత్వం పరాకాష్ఠను చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి రావడం అసంభవం. ఎందుకంటే ఇప్పటికే తను దేవకి 6వ పుత్రుణ్ణి అంతమొందించాడు. హే ప్రభు, ఎంతటి బాధాకరమైనది ఆ మాత పరిస్థితి. కానీ ఒక జన్మలో ఒకేసారి 2 తల్లుల పుత్రుడు కావడానికి కంసుడు ఎలా సహాయం చేశాడు ప్రభు? అతడి భయమే అతడి చేత ఆ పని సులభంగా చేయించింది దేవేంద్ర. పుట్టగానే దేవకీ మాత పుత్రులందరినీ అంతం చేసి నా మార్గం సుగమం చేశాడు. కృష్ణావతారం జీవించి ఉండడానికి గాను దేవకీ మాత గర్భంలో జన్మించిన వెంటనే యశోదమ్మ దగ్గరకు, అంటే గోకులానికి వెళ్లాల్సొస్తుంది. ఈ విధంగా కంసుడి కారణంగా ఒకే జన్మలో 2 తల్లులకు పుత్రుడిగా మారాలనే తమరి వాగ్దానం నెరవేరబోతోంది. తమరి లీలా విలాసం అద్భుతం ప్రభు. మీరంతా ఇక నిశ్చింతగా వెళ్ళిరండి. నేనీ లోకంలోకి రావడానికి సమయం దగ్గరకొచ్చింది. ధన్యోస్మి నారాయణ. ధన్యోస్మి నారాయణ. నాకైతే ఇప్పుడే తమరు యశోదామాతతో ఆటలాడుతుంటే చూడాలని మనసెంతగానో పువ్విల్లుడుతోంది. తన మనసెంత నిర్మలమైనదో. కోపం రాకుండా ఎలా ఉంటుంది? దెబ్బలు పడతాయి. ఇంకెప్పుడైనా సులక్షణ తోట పూలు తినడానికి వెళ్తే. సులక్షణ గురించి మీకు తెలియంది ఏముంది చెప్పండి? చిన్న తప్పు దొరికితే చాలు ఊరంతా డప్ప కొట్టి దండోరా వేస్తుంది. నీ విషయం తెలిస్తే అందరూ ఏమని చెప్పుకుంటారో తెలుసా నీకు? చెప్పమంటావా? యశోద తన కొడుక్కి తిండి పెట్టకుండా మార్చేస్తుందంటారు. ఇదిగో వినండి, ముందు దీనికి పెళ్లి చేయడం చాలా మంచిది. గయ్యాళిదాన్ని కట్టాలి. దీనికి గయ్యాళిదైతేనే వీణ్ణి దారిలో పెడుతుంది. నువ్వు మాట్లాడుతున్నది తన గురించా లేక నా గురించా? అదే మన గోకులం అంతా చెప్పుకునేది మన ఇంట్లో అంతా నీ రాజ్యమే నడుస్తుందని. హరి హరి, ఇది పరిహాసానికి సమయమా చెప్పండి? నేను మరీ అంత గయ్యాళి దానిలో పీడించుకు తింటున్నానా? యశోదా, సరదా కన్నానంతే. నువ్వు ఎంతైనా గడుసుదానివే కదా. నీతో నేను అస్సలు మాట్లాడను. నీకు నచ్చింది చేసుకో.